నిన్న అంటే అనంతపురం సభలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే ఒక కూటమి ప్రభుత్వం ఒక సభనైతే నిర్వహించింది సార్. ఈ సభలో భాగంగా అన్ని హామీలు బ్రహ్మాండంగా నెరవేర్చింది ఈ ఏదైతే సంవత్సరంన్నరలో అని చెప్పేసి చెప్పుకున్నారు కూటమి ప్రభుత్వ పెద్దలు. అలాగే దీంతో పాటు కార్మికులకు, ఆటో కార్మికులకు శుభవార్త అంటూ చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రకటన చేశారు సార్. ఇందులో భాగంగా ఏదైతే అంటే మహిళలకు ఉచిత బస్సు పథకం తీసుకొచ్చిన తర్వాత ఆటో కార్మికులు పెద్ద ఎత్తున దెబ్బతిన్నట్టు ఆయన దృష్టికి రావడంతో వారికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో దసరా రోజు వారి అకౌంట్లో నేరుగా 15,000 రూపాయలను జమ చేస్తా అన్నట్టు ఒక ప్రకటన చేశారు సార్. ఇది ఒక మంచి పరిణామమే అయినప్పటికీ కార్మికులు అంటే ఉచిత బస్సు వలన కేవలం ఆటో కార్మికులే కాకుండా క్యాబ్ డ్రైవర్లు కూడా తీవ్రంగా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు సార్. మరి క్యాబ్ డ్రైవర్ల పరిస్థితి ఏంటి? వారిపైన కూడా వారికి ఎలాంటి న్యాయం చేయబోతున్నారు? దీన్ని అసలు ఎలా చూడొచ్చు సార్? అసలు ఒక రకంగా చెప్పాలంటే నిన్న అసలు సభ అవసరమే వచ్చిందని బేసిక్ అడుగుతుందండి. అనంతపురంలో సూపర్ హిట్ మన ఏవైతే 6 గ్యారంటీస్ మీద సభ పెట్టడమే గట్టిది అంటున్నాడు, అవసరం లేదు. ఎందుకంటే సూపర్ హిట్, సూపర్ 6, సూపర్ హిట్ అని ఈ మధ్యన ఊదర కొట్టేస్తున్నాం, చూస్తున్నాం. సూపర్ ఫట్ అని బయట వాడు అంటాడు, అంతే కదా. వైసీపీ అంటే వైసీపీ కానీ ఎవరైనా సరే అలాంటి వాడు సూపర్ ఫట్ అంటాడు. ఎందుకంటే మీరు ఇచ్చిన హామీలు 6 హామీలు 66 గ్యారంటీలు ఇచ్చారు కదా. ఆ సూపర్ 6 లో సూపర్ 6 చాలా ఉన్నాయి. ఉదాహరణ మహిళలు ఉచిత బస్సు ప్రయాణం తప్ప మిగతా ఏమైనా అమలు చేసిండ్రు ఎక్కడ? లేదు కదా. 2500 సంగతి ఏంది, స్కూటీల సంగతి ఏంది, ఇంకా రకరకాలు ఇస్తామన్నారు కదా, ఆ సంగతి ఏంది అంటారు ఎవడైనా. అట్లాగే వ్యవసాయ కార్మికులు కూడా 20,000 రూపాయలు మొత్తం వ్యవసాయ మన రైతులకు ఇస్తా అన్నారు. 20,000 ఏంది, కేంద్రం ఇచ్చేదానికి అదనంగా అన్నారు. అప్పుడు ఇది హామీ తీస్తే మనం మేనిఫెస్టో తీస్తే మరి ఏమన్నారు, ఇప్పుడు కేంద్రంతో కలుపుకొని 6,000 ప్లస్ మేము 14 ఇస్తా అంటున్నారు. 20,000 వేసినట్టు ప్రకటిస్తున్నారు. అంటే ఎట్లాంటి ఎట్లా ఉంటది అంటే రాజకీయ ప్రేరితమని అంటున్నాను. ఇవాళ ఈ ప్రభుత్వానికి వచ్చిన దోకా అయింది. అవతల 11 మంది ఎమ్మెల్యేలు ఉండు కదా, 11 అంటున్నారు కదా, ప్రతిపక్ష స్థానం దక్కలేదు. మరి ప్రతిపక్ష స్థానం దక్కని మా పార్టీకి ఎందుకు భయపడుతున్నారు మీరు? ఎందుకు ఇది అప్పర్ హ్యాండ్ చేసుకుంటున్నారు? అందుకని నిన్నటి సభనే తప్పు అంటున్నాను. ఎందుకు తప్పు అంటే ఇది ప్రచారం చేసుకోవడానికి చేసి అవతల వాడు ప్రచారం తిప్పికొడతారు కదా. రెండోది ఏంటంటే నిన్న ఆర్భాటంగా పెద్ద ఎత్తున అనంతపూర్లో లక్షలాది మందితో చేస్తా అని చేసి బస్సులు, ఫ్రీ బస్సులు పెట్టి రకరకాల అధికారులు దుర్వినియోగం చేసినట్టు నేను చేసి పెట్టిండ్రు. బాగానే ఉంది. ఏదో వరాలు ప్రకటించాలి కనుక మళ్ళీ ఒక వరం అన్నారు. నిజంగా సూపర్ 6 లో ఉన్న అన్ని హామీలు అయినాక అప్పుడు సభ పెట్టుకుంటే మీరైనా నేను 1 ఖాళీ ఉన్న తక్కువన్నది సభ పెట్టుకుంటే ఎవరైనా హెచ్చిస్తారు. అందుకని సూపర్ హిట్ అని సూపర్ 6 అని చెప్పి ప్రచారం చేసుకుంటే దాన్ని వ్యతిరేకించేవాడు కూడా ఉంటాడు. అది జరిగింది. నిన్న మీ సభ మీకే బౌన్స్ అయింది అంటున్నాను నేను. రెండోది, సభ పెట్టారు కనుక దానిలో ఉచిత బస్సు వల్ల కార్మికులు నష్టపోతారు అంటే మీరు అన్నట్టు కరెక్ట్. అది మా రాము, ఒక ఆటో డ్రైవర్లు కాదు, క్యాబ్ డ్రైవర్ కూడా నష్టపోయారు. క్యాబ్ కూడా అప్పులు చేసి లక్షలాది రూపాయలు అప్పులు చేసి, ఆటో కంటే కారే ఖరీదైంది కదా చేసి ఇన్స్టాల్మెంట్ కట్టుకోలేక ఈ మధ్యన ఓలాలు, ర్యాపిడోలు ఇవన్నీ వచ్చిన తర్వాత వాళ్ళ కమిషన్ తక్కువ, వాడి కమిషన్ ఎక్కువ అవుతుంది, వీనికి తక్కువ వస్తుంది కదా, ఇవన్నీ భరించాల్సి వస్తుంది. ఏ స్థితిలో ఉచిత బస్సు ప్రయాణమే వ్యర్థం అంటున్నాను నేను. కర్ణాటకలో ఇచ్చినా, తెలంగాణలో ఇచ్చినా, ఆంధ్రప్రదేశ్ లో వచ్చినా రేపు పొద్దున డిమాండ్ మనకు ఢిల్లీలో కూడా రేఖా గుప్తా ఎదుర్కొంటుంది. ఏది ఇంకా ఉచిత బస్సు ఎప్పుడంటే ఈ ఉచిత బస్సు అనేది అవసరం లేదు. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ రక్షించుకోవాలన్నా భక్షించుకుందామా, దానికి డబ్బులు ఎవరిని ఇచ్చిస్తారు? మనయే కదా. తాగే వాడే కడతారు తాళ పని అన్నట్టు మీరు ఉచిత ప్రయాణం మహిళలకు ఇచ్చినంత మాత్రాన గతంలో విద్యార్థులకు ఉన్నదిగా, విద్యార్థులు అందరికీ ఉన్నది. పాసులు అయితే గతంలో ఉన్నది. కొత్తగా విద్యార్థులకు కొత్తగా మన గర్ల్స్ కి ఇచ్చిన అయితే ఏం లేదు. మహిళలు అంటే ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళు కాని వాళ్ళకు కూడా ఇప్పుడు ఇచ్చారు. పూలు అమ్ముకునే వాళ్ళకు, రకరకాల కట్టెలు అమ్ముకుంటా కూడా ఇస్తున్నారు అనుకోండి. దీనివల్ల ఏమైందంటే నష్టపోయేవారు ఈ ఒక్క ఆటో కార్మికులుగా వీళ్ళు కూడా. అవును 15,000 వేస్తారు. ఎట్లా గుర్తిస్తారు వీళ్ళని? ఆటో కార్మికులను ఎట్లా గుర్తిస్తారు? దీనిలో కూడా చాలా అవకతవకలు జరుగుతాయి. చాలా పెద్ద అవినీతి జరిగే అవకాశం ఉంది. మీరు అన్నట్టు నేను కూడా డిమాండ్ చేస్తుంది ఏంటంటే కలిపితే ఎట్లా ఇద్దాం అనుకుంటున్నారు, ఇస్తా అంటున్నారు. ప్రజల సొమ్మును దుర్వినియోగం చేద్దాం అనుకుంటారు, దుర్వినియోగం అంటున్నాడు. ఉచిత బస్సు ప్రయాణం ఎంత దుర్మార్గమైందో ఇది కూడా వీళ్ళకి ఇవ్వడం సరైనది కదా. ఎవరి కాళ్ళ మీద వాడిని ఆధారపడి బతకాలి. గతంలో బతకలేదా? ఆటో డ్రైవర్లు అడగలే కదా మిమ్మల్ని. మీరు ఒక వృత్తిని విధ్వంసం చేసిరు కనుక వీళ్ళు అడుగుతున్నారు. రెండోది ఏంటంటే నేను ఈ అనుచిత ఉచితాల పట్ల అన్ని కావు, పెన్షన్లు కానీ, లేకపోతే వృద్ధాప్య పెన్షన్లు కానీ, వికలాంగుల పెన్షన్లు కానీ, వితంతు పెన్షన్లు కానీ తప్పని ఎవరు. కానీ అనవసరంగా 2,500 వేస్తా అని, మహిళలకు రకరకాలు చేస్తా అని ఎవరు ఇవ్వమని అయితే అడగలే కదా. బస్ ప్రయాణం అయితే ఎవరు అడగలే కూడా, వాళ్ళంతా వాళ్ళే ఇచ్చారు. ఎట్లా చేస్తారో అలాగే హామీలు అమలు చేస్తారంటే సంపద సృష్టిస్తాం, పంచుతామన్నారు. సంపద సృష్టించింది ఎక్కడ? ఇప్పుడు ఇవాళ 5,000 కోట్ల రూపాయలు ప్రతి నెల వీళ్ళకు తక్కువ పడుతున్నాయి. అందుకని అంతిమంగా ఏ ప్రభుత్వం వచ్చినా ఏం చేసేటట్టుందంటే
నేను ఒక మాట చెప్తున్నాను, వీళ్ళకి అనవసరం ఎందుకు మీరు మన సామూహిక వంటశాలలు పెట్టేసి అందరికీ ఉదయం టిఫిన్, కాఫీ, టిఫిన్, భోజనం అన్ని ఫ్రీగా పెట్టండి, వెళ్ళలేదుగా. అంటే ప్రజాధనాన్ని అట్టే చేస్తున్నట్లు లెక్క. రెండోది, ప్రజాధనాన్ని మీరు ఇట్లా చేసే బదులు మరి ఒక పని చేస్తే మొత్తం బడ్జెట్ను లెక్కేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఎంత వస్తుందో అంత పనిచేసేయండి, అయిపోద్ది కదా. అంటే విద్య ఏంది, ఆరోగ్యం ఏంది, మౌలిక వసతులు కల్పన ఏంది, ఉపాధి కల్పన ఏంది, ఇవి ఆలోచించకుండా ఈ డబ్బులని దానికి పెట్టి అభివృద్ధికి అప్పులు తెస్తున్నారు. మరి అభివృద్ధికి అప్పులు తెచ్చినా మనం సంతోషపడతాం. అప్పు చేసి పప్పు కూడా తినడం లేదు, అప్పును ఒక దానికి వినియోగం చేయొచ్చని. కానీ సంక్షేమ పథకాలు కూడా అప్పు తెస్తుంది ఈ ప్రభుత్వం, తప్పు కదా. సంక్షేమ పథకం పంచిపెట్టడానికి, చిల్లర పంచిపెట్టడానికి అప్పులు తెస్తే ఈ అప్పు ఎవడి మీద భారం? మనందరి మీద కదా. ఆంధ్రప్రదేశ్ ప్రజల 5 కోట్ల మంది మీద మీరు అప్పు తెచ్చి దాన్ని పంచిపెడుతుంటే కొందరికి, అవి కూడా మళ్ళీ రకరకాలు ఉన్నాయి. అప్పుడు ఈ అప్పంది ఎవరి మీద? నా మీద, మీ మీద, మన ఆంధ్రప్రదేశ్ లో పన్నులు కట్టే వాళ్ళ మీద, అందరి మీద కదా. లబ్ధి పొందని వాళ్ళ మీద, లబ్ధి పొంది వాళ్ళ మీద. అంటే ఈ జేబు నుంచి ఇస్తున్నారు, ఈ జేబు నుంచి తీసేసుకుంటున్నారు. ఇవాళ మీరు చేసే పథకాలన్నీ కూడా ఎక్కడికి పోతున్నాయంటే మధ్యాహ్నం అమ్మ ఒడి మా నాన్న బుడ్డికి పోతుంది, స్పష్టంగా. అప్పుడైతే ఇప్పుడు అని అంటున్నారు. ఇవాళ మద్యాన్ని అక్రమంగా ప్రోత్సహించి అడ్డగోలు మద్యాన్ని అమ్ముకుంటూ మద్యం మీద ఆదాయం సంపాదించుకుంటున్నారు. ఇసుక ఫ్రీ అంటున్నారు, ఇసుక మీద సంపాదించుకుంటున్నారు. వాళ్ళు మొత్తం మాఫియా అంటే ఇసుక మాఫియా కాదు. ఎమ్మెల్యేలు అందరూ పార్టీలు మారిండ్రు, కానీ అదే వాళ్ళే కదా అందులో ఉన్న అదే ఎమ్మెల్యేలు దోచుకునేది. ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, ఆఖరికి లిక్కర్ మాఫియాతో పాటు ఇవాళ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రంలో ఎమ్మెల్యేలందరినీ చంద్రబాబు నాయుడు మందలించాల్సి వచ్చింది. ఒక్కసారి గెలిచిన వాళ్ళు నాకు సలహా ఇస్తారా అంటున్నాడు కదా. 3 సార్లు చెప్పినా వింటలేరు వాళ్ళు కూడా. చూసాం, ఒక ఆయనేమో ఎమ్మెల్యేలను, మన అడవి అధికారులను తిప్పుకుంటూ కొట్టిండు, దిక్కులేదు కదా. బుడ్డా రాజశేఖర రెడ్డి గారు చూసినాం మనం. అట్లాగే ఇటుపోతే మనకు అనంతపురం ఎమ్మెల్యేనేమో మన నటులను వాళ్ళు అంటే స్వామి కంటే స్వామి భక్తి ఎక్కువ విమర్శిస్తారు. ఇవాళ చూడండి, పైనుంచి కింద దాకా 8 మంది 9 మంది ఎమ్మెల్యేలు చంద్రబాబు విధానాలు తప్పుగా మాట్లాడుతున్నారు. మరి వాళ్ళని కంట్రోల్ చేసే కథ లేదు. నేను మొదటిసారి ఎమ్మెల్యే కాదు, నేను 9 సార్లు ఎమ్మెల్యేనైనా, మనకు 8 సార్లు కుప్ప నుంచి గెలిచినా నా సంగతి తెలియదు. 1995 సీఎం చూస్తా అంటున్నారు. ఇక అది పోయింది. ఇప్పుడు ఎవరి మాట ఎవరు వినలేదు. కనుక పాలన గాడి తప్పుతుంటే ఈ ప్రజలకు అనుచిత ఉచితాల పేరు మీద చేసుకుంటూ ఇట్లాంటి సభలు పెడతాను అంటున్నారు. ఈ సభ సరైనది కాదు. 2 ఏళ్ళు 3 ఏళ్ల తర్వాత పెట్టుకున్నట్టే కొంతవరకు సమంజసం. వచ్చి 14 నెలలు 10 నెలలు 15 నెలలు కాలేదు, సూపర్ హిట్ అని పెట్టి ఏమైంది? సూపర్ ఫట్ అయింది అంటున్నాను. సభ సక్సెస్, ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్. సార్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే